ఉత్తరాంధ్ర జిల్లాల్ని ఒక సామ్రాజ్యం అనుకుంటే దానికి రాజధాని చీపురుపల్లి. అక్కడ గెలిస్తే కింగ్ అయినట్టు లెక్క. ఈక్వేషన్ బాగుంది, కానీ చీపురుపల్లిలో బొత్సను ఢీకొట్టేదెవరు? గంటా శ్రీనివాసరావా? బొత్సను ఓడించగలను అన్న నమ్మకమే గంటాలో ఉంటే చంద్రబాబుని రిక్వెస్ట్ చేయడానికి ఎందుకు పరిగెడతారు? వద్దంటున్న గంటాకే ఎందుకని చీపురుపల్లి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆపరేషన్ చీపురుపల్లి వెనుక వ్యూహమేంటి? చీపురుపల్లికి గంట బొత్స అనే టార్గెటా? భారీ వ్యూహం ఏదైనా ఉందా? ఆపరేషన్ చీపురుపల్లి దేనికి? 175 నియోజకవర్గాలుండగా అందులో కేవలం బొత్స సత్యనారాయణనే టీడీపీ టార్గెట్ చేస్తుందా? 175 మంది వైసీపీ అభ్యర్థులుండగా పర్టికులర్ గా బొత్సానే ఓడించాలనేంత స్కెచ్ టీడీపీ వేస్తుందంటారా? ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్టు లేదు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించడానికి గంటా శ్రీనివాసరావును బరిలో దింపాలనుకుంటున్నారు, కరెక్టే. కానీ చీపురుపల్లిలో గెలిస్తే టీడీపీకి అదనంగా సీట్లేమైనా వస్తాయా? మరి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఏమై ఉండొచ్చు? గంటా శ్రీనివాసరావును చీపురుపల్లిలో పోటీ చేయమంటే ఒకసారి ఊ అన్నారు, మరోసారి ఊ అన్నారు. ఇప్పటికీ పోటీ చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు గంటా. పైగా నియోజకవర్గాలు మారడం గంటాకు కొత్తేం కాదు. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి, 2019లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి చీపురుపల్లిలో పోటీ చేస్తే మాత్రం ఇకపై నియోజకవర్గాలు మార్చాల్సిన అవసరమే రాదని టీడీపీ అధిష్టానం గంటాకు గట్టి భరోసా ఇస్తోందట. బొత్సను ఓడిస్తే చీపురుపల్లిలో గంటా పాతుకుపోతే ఆ ఇంపాక్ట్ కేవలం నియోజకవర్గ స్థాయికే పరిమితం అవ్వదు, టోటల్ ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ ఉంటుంది. పైగా చీపురుపల్లి నియోజకవర్గం అటు శ్రీకాకుళం ఇటు విజయనగరం జిల్లాల సరిహద్దులో ఉంటుంది. అందులోనూ గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా వ్యాప్తంగా సూపర్ నెట్వర్క్ ఉంది. ఇప్పటి వరకు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ గంటాకు అనుచరగణం ఉంది. ఇప్పుడు గాని చీపురుపల్లిలో గెలిస్తే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు టోటల్ ఉత్తరాంధ్రను ఏలే అవకాశం దక్కొచ్చు. ప్రస్తుతం వైసీపీలో ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్నది బొత్స సత్యనారాయణనే. సో చీపురుపల్లిలో గెలిస్తే ఆటోమేటిక్ గా ఈ సీటును మాత్రమే కాదు, ఈ పొజిషన్ ను సైతం దక్కించుకున్నట్టే లెక్క. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీకి ఉన్న పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజే. ప్రస్తుతం అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సో రేపొద్దున విజయనగరం జిల్లాకు పెద్ద దిక్కుగాను మారొచ్చు. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే కాబోలు గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి టికెట్ ఆఫర్ చేస్తుంది. ఒక్క చీపురుపల్లితో ఉత్తరాంధ్ర జిల్లాలను శాసించడం ఇది టీడీపీ వ్యూహం అంతే తప్ప కేవలం బొత్సను ఓడించడమే టీడీపీ టార్గెట్ కాదక్కడ. అందుకే పక్కా ప్రణాళికలతోనే గంటా శ్రీనివాసరావును బరిలో దించేందుకు టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టుంది. పైగా విశాఖ నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరం మాత్రమే. విశాఖ జిల్లా నుంచి పెద్ద దూరమేం కాదది. గంటా వ్యాపార కార్యకలాపాల పరంగా చూసినా విజయనగరం ఏమంత దూరం కాదు అనేది టీడీపీ సర్కిల్లో వినిపిస్తున్న మాట. విశాఖ నుంచి తన అనుచరగణాన్ని తరలించడానికి కూడా అనువైన ప్రాంతమనే చెబుతున్నారు. చీపురుపల్లి ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు అక్కడ మరో పార్టీ గెలవనే లేదు. వైఎస్ చరిష్మా తోడవడంతో 2004, 2009లో బొత్స సత్యనారాయణ అక్కడి నుంచి గెలిచారు. 2014లో మళ్లీ టీడీపీనే గెలిచింది. 2019లో మూడోసారి గెలిచారు బొత్స సత్యనారాయణ. పైగా గతంలో చీపురుపల్లి నుంచి వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన గద్దె బాబురావు మళ్లీ టీడీపీలోకే వచ్చేశారు. ఇది టీడీపీకి కొంత బలమని చెబుతున్నారు. కాకపోతే గంటా శ్రీనివాసరావుకు మాత్రం భీమిలి నుంచే పోటీ చేయాలని ఉంది. అందుకే 1కి 4 సార్లు స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ మాట్లాడారు. చీపురుపల్లిలో బొత్సకు ప్రత్యర్థిగా పోటీ చేయడమంటే ఒక విధంగా సాహసమనే చెప్పాలి. క్యాస్ట్ ఈక్వేషన్ పరంగానూ గంటాకు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు. కాపు సామాజిక వర్గమైన గంటా శ్రీనివాసరావు తూర్పు కాపులలో బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపులదే బలం. ఇక 2004లో చీపురుపల్లిలో మొదటిసారి గెలిచిన బొత్స నియోజకవర్గంలో పాతుకుపోయారు. మంత్రిగా జిల్లా మొత్తం చక్రం తిప్పుతున్నారు.
ఇప్పుడు ఉత్తరాంధ్రనే శాసిస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి అతీతంగా బొత్స సత్యనారాయణకు సెపరేట్ ఓటు బ్యాంక్ ఉంది. అందుకే 2014లో ఓడినా చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆనాడు కాంగ్రెస్ ఓట్లే వైసీపీ ఓట్లుగా చీలడంతో ఓడిపోయారు తప్ప టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు పార్టీ సపోర్ట్ కూడా ఉంది. సో బొత్సను ఢీకొట్టడం ఎవరికైనా సరే అంత ఈజీ కాదు. అందుకే ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని చరిత్ర ఉన్న తాను పోయి చీపురుపల్లిలో పోటీ చేసి మరో ఫలితం దక్కించుకోవడం అవసరమా అనే ఆలోచన గంటా శ్రీనివాసరావుది. పైగా గంటా పోటీ చేసినా గెలుపు తనదేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎట్లది. నేను బ్రేక్ చేయను, ఆయననే బ్రేక్ చేసుకుంటాను. చీపురుపల్లిలో పోటీపై కన్ఫర్మ్ చేయలేదు కానీ బొత్సకు కౌంటర్ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఇప్పటి వరకు తాను ఓడిపోయిందే లేదని, ఓడిన అనుభవం ఉన్నది బొత్సకేనని కౌంటర్ ఇచ్చారు. పార్టీ ప్రపోజల్ వచ్చింది, చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేసిన మాట వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. సోఫార్ హనాటేక్ నేను డిసిషన్ దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొట్టదా లేదా, ఇవన్నీ దానికి వేరే పారామీటర్స్ అని అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చీపురుపల్లిలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనుకుంటోంది టీడీపీ. ఆల్రెడీ అక్కడ కిమిడి నాగార్జున పనిచేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచింది కిమిడి మృణాలినినే. అప్పట్లో మంత్రిగా కూడా చేశారు. కానీ చీపురుపల్లిలో పార్టీ పటిష్టతకు ఆమె సేవలు పనిచేయలేదన్న అభిప్రాయం ఉంది. పైగా చీపురుపల్లికి మృణాలిని నాన్ లోకల్. ఇక గత 5 ఏళ్లుగా కిమిడి నాగార్జున నియోజకవర్గంలో తిరుగుతున్నా సరే బొత్సను ఓడించేందుగా ఎదగలేదన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో బొత్సను బలంగా ఢీకొట్టాలంటే అధికంగానూ బలంగా ఉన్న గంటాని సరైన వ్యక్తి అని భావిస్తోంది టీడీపీ. ఇప్పటికిప్పుడు నాన్ లోకల్ అయిన గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి టికెట్ ఇస్తే ఇన్నాళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన నాగార్జున వర్గం సహకరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆ మధ్య మీసాల గీత పేరు కూడా వినిపించింది. కానీ సర్వేలు గట్టిగా చేయించిన టీడీపీ గంటా మాత్రమే సరైన అభ్యర్థి అంటూ ఫైనల్ చేసేసింది. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలో గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వాళ్లు లేరు. 3 జిల్లాల్లోనూ గంటాకు పేరుంది. అందులోనూ చీపురుపల్లిలో నాయకత్వ లోపం తప్ప కేడర్ బలంగానే ఉందనే అభిప్రాయంలో ఉంది టీడీపీ అధిష్టానం. అందుకే 2014లో ఎన్నికలకు 18 రోజుల ముందు కిమిడి మృణాలినికి టికెట్ ఇచ్చినా గెలవగలిగారు. కాకపోతే కిమిడి నాగార్జున స్థానికుల మద్దతు కూడగట్టడంలో వెనుకబడుతున్నారనే అభిప్రాయంలో ఉంది టీడీపీ. వైసీపీ వ్యూహాలకు చెక్ పెట్టలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. గంటాను గనక చీపురుపల్లి పంపిస్తే ఆయన సమర్థంగా పనిచేసగలగలరని, అందరి మద్దతు కూడగట్టగలరని నమ్ముతోంది. ఇన్ని ఈక్వేషన్స్ చూశాకే గంటాను చీపురుపల్లి పంపించాలనుకుంటోంది టీడీపీ.